ఆచి చికెన్ మసాలా. శ్రీకాకుళం జిల్లా తెక్కిలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్యతో వివాదం కారణంగా చాలా సైలెంట్ అయిపోయారు. తనకి దూరంగా ఉంటూ మాధురి అనే మరో మహిళతో ఉంటున్నారని ఆయన భార్య ఆరోపించారు. దానికి తగ్గట్లే దువ్వాడ శ్రీను మాధురిలు ఎక్కడెక్కడో పర్యటిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి తన బంధాన్ని చాటుకున్నారు. ఆ వివాదం రాజకీయంగా తీవ్ర వివాదం రేపడంతో ఆయన్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ మళ్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు జగన్తో ముచ్చటించడంపై కొత్త చర్చలు మొదలయ్యాయి. దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. అలాగే కట్టుకున్న భార్యను, పెళ్లిడుకొచ్చిన కుమార్తెను వదిలి మాధురితో ఆయన సాగించిన ప్రేమాయణం, చేసిన రీల్స్, ఇచ్చిన స్టేట్మెంట్లు వైరల్ అవ్వడంతో రాష్ట్రంలోనే తెగ పాపులర్ అయ్యారు. మాధురితో ఆయన ప్రయాణం వైరల్ అవ్వడంతో వైసీపీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కార్యకలాపాలకు దూరం పెట్టింది. వైసీపీ దువ్వాడను సస్పెండ్ చేయడంతో టెక్కిలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ దువ్వాడ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఏదేమైనా వ్యక్తిగత జీవితంలో బలహీనతలే ఆయన్ని రాజకీయంగా వెనక్కి నెట్టాయి. కుటుంబ వివాదాలను కారణంగా చూపిస్తూ ఆయన్ని వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే తన సస్పెన్షన్ వెనుక ధర్మన సోదరులు ఉన్నారని శ్రీనివాస్ విమర్శలు చేస్తున్నారు. కట్ చేస్తే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో వైసీపీ అధినేత జగన్ కు దువ్వాడ శ్రీనివాస్ తారసపడ్డారు. ఆ ఇద్దరి మధ్య మాటామంతి శ్రీకాకుళంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగి ఉంటుంది అనే దానిపై ఎవరి విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్సీ హోదాలో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఈ సమావేశాలకు వెళ్లారు. అయితే ఆయన వైసీపీ కండువా మాత్రం వేసుకోలేదు. దీనికి కారణం ఆయన్ని వైసీపీ సస్పెండ్ చేయడమే. కానీ అసెంబ్లీ ప్రాంగణంలో జగన్, దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. జగనే స్వయంగా ఆయన్ని పిలిచారని శ్రీనివాస్ వర్గీయులు చెబుతున్నారు. బిజినెస్ ఎలా నడుస్తోంది, కుటుంబ వివాదాలు పరిష్కరించుకున్నావా, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని జగన్ ఆయన్ని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో మిమ్మల్ని ఒకసారి వ్యక్తిగతంగా కలవాలని శ్రీనివాస్ కోరినట్టు తెలుస్తోంది. చూద్దాంలే అంటూ జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారంటున్నారు. ఇద్దరి నేతల మధ్య జరిగిన చర్చను బట్టి దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వైసీపీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆయన సస్పెండ్ చేసిన తర్వాత ఆయన చాలా అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. రైతు సమస్యలు, ఇండిగో సంక్షోభం, స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై గలం వినిపించారు. అయితే ప్రతిసారి టీడీపీ ముఖ్య నేతలు కింజరపు ఫ్యామిలీని, వైసీపీలోని మాజీ మంత్రులు ధర్మన సోదరులను విమర్శిస్తూ వస్తున్నారు. ఈ రెండు కుటుంబాల కారణంగానే తన వ్యక్తిగత రాజకీయ జీవితం వెనుకబడిందని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. అంతేకాదు తనకు టీడీపీ, బీజేపీల నుంచి ఆహ్వానం వచ్చిందని కూడా పలుసార్లు ప్రస్తావించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టే అప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం మంచిదని ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే దువ్వాడకు కూటమి పార్టీల నుంచి ఆహ్వానాలు అందే సీన్ లేదని లోకల్ గా టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ఏ ఇతర పార్టీలో చేరే అవకాశం లేకపోవడంతో ఆయన తిరిగి ఏదో ఒక రకంగా మళ్లీ వైసీపీలోనే చేరడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం కూడా నడుస్తోంది. తాజాగా జగన్ తో జరిగిన డిస్కషన్ కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే దువ్వాడ వైసీపీలో చేరుతారా? చేరడానికి ముందు దువ్వాడ జగన్ కి గాని, దువ్వాడకి జగన్ కానీ ఏమైనా కండిషన్స్ పెడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ధర్మన సోదరుడు ఉన్న చోట దువ్వాడ రాజకీయం చేయడం దాదాపు కష్టంగానే కనిపిస్తోంది. ధర్మన సోదరులతో వేదిక పంచుకోవడానికి కూడా శ్రీనివాస్ సిద్ధంగా లేరు. అలాంటప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయాలని జగన్ కండిషన్ పెడతారా? తన రాజకీయం తాను చేసుకుంటా ధర్మన సోదరులను తన విషయంలో ఇన్వాల్వ్ కానివ్వొద్దని శ్రీనివాస్ కండిషన్ పెడతారా? అసలు శ్రీనివాస్ వైసీపీలో చేరుతారా? ఆ పార్టీ మళ్ళీ ఆయన్ని రాణిస్తుందా? ప్రస్తుతం ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయి.